అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్ తుఫాను వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అంతఃపురంలో లేరు. సెక్రటేరియట్లో లోకేష్ గారు కూడా, మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా సెక్రటేరియట్లోనే పడుకుని అక్కడి నుంచి 24 గంటలు మానిటర్ చేస్తూ 3 రోజుల్లో తుఫాను యొక్క తీవ్రతని, బాధని, ప్రజల్ని దాని నుండి విముక్తిని చేసి, ఈ తుఫాన్లు రావటం అనేది ఇదంతా ప్రకృతి, ఇదంతా భగవంతుడు కాపాడాలి దాని నుంచి మనని. చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా ప్రజల వద్దకు వెళ్ళిపోయి, పరదాలు లేవు, గోళ్ళ కట్టేయలేదు, డైరెక్ట్గా ప్రజలతో మమేకమై ఆయన పడుతున్న కష్టానికి, ఆ టీం వర్క్కి ప్రజలు ఆలోచించాలి. సరైన ముఖ్యమంత్రిని సరైన టైంలో ఎన్నుకున్నాం. మరొక 10-15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఉంటే మనం ఒడ్డెక్కుతాం. ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారై సర్వతోముఖాభివృద్ధిని సాధించి నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కోరుకున్న ఆంధ్రప్రదేశ్ అవుతుందని అందరూ ఆశిస్తూ కూటమి ప్రభుత్వానికి మరింత మద్దతు పలకవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం.